ఫ్రెండ్స్, తాబేళ్లకి మీరు ఏ రకం కలర్ పెట్టినా గానీ అవి రియాక్ట్ అవ్వవు. కానీ ఒక్కసారి బ్లాక్ కలర్ ని గానీ వాటి ముందు గానీ పెట్టారంటే ఖచ్చితంగా చాలా అగ్రెసివ్ గా అవి రియాక్ట్ అవుతాయి. సాధారణంగా తాబేలు సముద్రం నుంచి బయటకు వచ్చి చాలా దూరంలో ఇసుకలో గుడ్లు పెట్టిన తర్వాత అది వెళ్ళిపోతుంది. అయితే ఈ గుడ్ల నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న తాబేళ్లు చిన్నగా సముద్రం వైపుకు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ చిన్న తాబేళ్లు ఎప్పుడైతే సముద్రం లోపలికి పోవడానికి ఆత్రంగా వెళ్తూ ఉంటాయో ఆ టైంలో బ్లాక్ వల్చర్స్ అంటే నలుపు రంగుతో ఉండేటటువంటి రాబందులు ఈ చిన్న చిన్న తాబేళ్లని అప్పటికప్పుడే తీసుకుపోవడం, వాటిని ఆహారంగా చేసుకుని తెగ లాగిచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా నలుపు రంగుతో ఉండేటటువంటి రాబందులు ఎక్కువగా తాబేళ్లను అటాక్ చేయడంతో కొన్ని తాబేళ్లు ఏవైతే ఈ నలుపు రంగుతో ఉండేటటువంటి రాబందుల నుంచి తప్పించుకొని సముద్రంలోకి వెళ్లిపోయాయో, ఎక్కువగా నలుపు రంగుతో కనిపించినటువంటి ఆ రాబందుల నుంచి తప్పించుకున్న కొన్ని తాబేళ్లు మాత్రం ఆ నలుపు రంగుని గట్టిగా గుర్తుపెట్టేసుకుంటాయి. ఈ మెయిన్ రీజన్ వల్లే నలుపు రంగు చూడగానే చాలా వరకు తాబేళ్లు అంటే అగ్రెసివ్ గా ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోయి వాటి మీద అటాక్ చేస్తూ ఉంటాయి. ఎంతో కొంత ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీద తీసుకొచ్చాను కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్.